దేశంలో నక్సలిజం అంతం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్లైన్ నిన్నటితో ముగిసింది. చివరి రోజున మరో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో 35 మంది, బీజాపూర్లో 25 మంది, దంతేవాడలో 5, సుక్మాలో 2, నారాయణపూర్లో 1, కాంకేర్లో 2, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 9 మంది నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్రం విధించిన డెడ్లైన్ ముగిసిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందినట్టుగా ప్రకటించుకున్నాయి. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ లేదని, వారంతా లొంగిపోయారని లేదా అరెస్ట్ అయ్యారని లేదా ఎన్కౌంటర్ అయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొన్న పార్లమెంట్లో వెల్లడించారు. దాదాపుగా దేశంలో నక్సలిజం అంతమైపోయిందని డెడ్లైన్కు ఒక రోజు ముందు ప్రకటించారు. తమ రాష్ట్రంలో నక్సలిజం లేదని మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. తమ రాష్ట్రం నుంచి ఉద్యమంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నారని తెలంగాణ వెల్లడించింది. సుమారు డజను మంది నక్సలైట్లు మిగిలారని, వారి లక్ష్యంగానే ఆపరేషన్ చేపడతామని ఒడిశా పేర్కొంది. డెడ్లైన్తోనే నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమం ముగిసిందని, ఇక లొంగుబాట్లకు అవకాశం లేదని, ఉన్నవారిని ఎన్కౌంటర్ చేయడమే మిగిలిన లక్ష్యమని ఒడిశా ఏడీజీపీ సంజీవ్ పాండా స్పష్టం చేశారు. మావోయిస్టు ఉద్యమం మన దేశంలో 6 దశాబ్దాల పాటు సాగింది. తొలినాలలో విశేష ప్రజాదరణతో దావనాలంలా వ్యాపించింది. దాదాపు డజను రాష్ట్రాలకు విస్తరించిన ఉద్యమం క్రమంగా ప్రధానంగా 3-4 రాష్ట్రాలకు కుంచుకుపోయింది. పీక్ స్టేజ్లో 126 జిల్లాలో కార్యకలాపాలు సాగించిన మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో కొన్నాళ్లు సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. కాగా 2019లో దేశంలో మావోయిజాన్ని పూర్తిగా అంతమొందించాలని కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. 2024లో ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆపరేషన్ కగార్ అనూహ్య వేగాన్ని అందుకుంది. 2 ఏళ్ల ముందుగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్లైన్ విధించారు. 2023లో ఆపరేషన్ కగార్ మొదలు పెట్టాక మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చింది. పార్టీని దాదాపుగా అంతమొందించే లక్ష్యంలో ఈ ఆపరేషన్ సఫలమవుతుందిగా నిన్నటితో ముగిసిన డెడ్లైన్ అని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్లో అయ్యప్ప అందిస్తారు ఖమ్మం నుంచి. అయ్యప్ప, మావోయిస్టులు లేని దేశంగా అయితే నిన్న అమిత్ షా అయితే ప్రకటించారు. ఎందుకంటే 2026 మార్చి ఎండింగ్ కల్లా మావోయిస్టులు పూర్తిగా ప్రక్షాళన చేస్తానని గతంలో ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే నిన్న 31వ తేదీకి మావోయిస్టుల ప్రక్షాళన జరిగిందని చెప్పాలి. ఎందుకంటే 2024 నుండి చేపట్టినటువంటి ఆపరేషన్ కాగారు 2026 వరకు పూర్తిగా అగ్రనేతలతో పాటు పలువురు మావోయిస్టులు అయితే లొంగిపోయారు. అందులో భాగంగా ముఖ్యంగా నంబాల కేశవరావు ఇటు ఇగ్మా మరణించిన తర్వాత మావోయిస్టుకి కోలుకోలేని దెబ్బని చెప్పాలి. అమిత్ షా చేపట్టినటువంటి ఆపరేషన్ కాగారు పూర్తిగా అంటే కేంద్రం ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కాగారు అయితే మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బని చెప్పాలి. మరోవైపు కంచుకోట అయినటువంటి కర్రిగుట్టని పూర్తిగా స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో కుంబింగ్ నిర్వహించి అక్కడ భారీ ఎత్తున మందుగుండు సామాజిక స్వాధీనం చేసుకున్నారు. నిన్న 31వ తేదీ చూసుకోవచ్చు. ఇటు ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో మావోయిస్టులు ఇటు ఒరిస్సాలో 25 మంది, మహారాష్ట్రలో 35 మంది, ఇటు తెలంగాణలో 5 ఇట్లా లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గణపతి చివరగా మిగిలింది. గణపతితో పాటు మరి కొంతమంది అగ్రనేతలు అయితే మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా రేపో మాపో లొంగిపోయే పరిస్థితి ఉంది. దేశంలో మావోయిస్టు రహిత దేశంగా అయితే నేను పార్లమెంట్ లో కూడా అమిత్ షా ముందు రోజే ప్రకటించారు. మరోవైపు దీనికి పక్కా ప్రణాళికగా మరికొద్ది 2 రోజుల్లో కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టు దశాబ్దాల కాలం పాటు మావోయిస్టులు ప్రజల సమక్షంలో పై పోరాడిన వ్యవస్థ అయితే ఉంది. గతంలో
ప్రజలకు ఎటువంటి సదుపాయాలు కల్పించలేని, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారనే నేపథ్యంలో దశాబ్దాల కాలం పాటు అయితే మావోయిస్టు ప్రజల కోసం పోరాడారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఇటు ప్రజలకు అందుతున్న పరిస్థితి అయితే మరోవైపు ఏదైతే ట్రైబల్స్ ఏరియా చూసుకోవచ్చు, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా పథకాలు అందుతున్న పరిస్థితి అయితే ఇటు ప్రజా సంఘాలు చెబుతున్న విధంగా కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాన్ని పూర్తిగా మావోయిస్టులు ప్రక్షాళన చేసి అక్కడ ఉన్నటువంటి వనరులు, ఖనిజాలను కూడా స్వాధీనం చేసుకోవచ్చు, ప్రైవేట్ వ్యక్తులకైతే కట్టబెడతారని కూడా ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఇటు అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అవలంబిస్తున్న తీరైతే ప్రజలను, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా బయటికి పంపించి అక్కడ ఉన్నటువంటి వనరులు స్వాధీనం చేసుకున్నారని వాళ్ళు ఉద్దేశిస్తున్నారు. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే గతంలో మావోయిస్టులు ఇటు పార్టీ నేతలు కావచ్చు, అంటే ముఖ్య నేతలు కావచ్చు, దాడులు చేసే వాళ్ళని హతమార్చారు, ఎన్కౌంటర్ చేశారని చెబుతున్నారు. మరోవైపు అగ్రనేతలైనటువంటి అయ్యప్ప అంటే నిన్నటితో కూడా మనం చూసుకున్నట్లయితే 44 మంది కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. మిగతా వారి గురించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే వాస్తవంగా అయితే 2024 నుండి ఇప్పటి వరకు 26 వరకు చూసుకున్నట్టయితే అగ్రనేతలు అయితే లొంగిపోయారు, వాళ్ళతో పాటు ముఖ్య నేతలు అయితే లొంగిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 1500 నుండి 2000 వరకు అయితే మావోయిస్టులు లొంగిపోయారు. కానీ ఇప్పుడు దిశానిర్దేశం చేసే వాళ్ళు మావోయిస్టుకి లేరు. ఎందుకంటే ఇటు సిపిఐ, సిపిఎం, ఎమ్మెల్యే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా దిశానిర్దేశం చేసే వాళ్ళు లేకపోవడంతో ఇప్పుడు మిగిలి ఉన్న సుమారు 300 నుండి 500 మంది మావోయిస్టులు ఉండొచ్చు అంచనా వేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాళ్ళకు కూడా కొంత డెడ్ లైన్ అయితే విధించారు. గతంలో 5 నెలల క్రితం కూడా మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి నేతలు లేఖ విడుదల చేశారు, మాకు కొంత సమయం కావాలి అని చెప్పారు. ఆ సమయం కూడా మించిపోయింది. అంటే నిన్నటితో ఆ డెడ్ లైన్ అయితే ముగిసింది. ఇప్పటికి కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో మిగిలి ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి అని కూడా చెబుతున్నారు. వాళ్ళకి ఉన్న రివార్డులు కూడా అప్పచెబుతాం, వాళ్ళకి జనజీవన సవంతిలో కలవాలని చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. గత ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 11 మధ్య కర్రేగుట్టలో టార్గెట్ చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఒక కుదుపు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. కగార్ ఆపరేషన్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో నంబాల, చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల, రవి, భాస్కర్, కట్ట రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా, గణేష్ ప్రయాగ్లో మరణించగా సోను, ఆషన్న, దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనాయకత్వం లొంగిపోయింది. ఇక దీంతో మావోయిస్టు పార్టీకి నాయకత్వం దాదాపుగా లేకుండా పోయింది. దీంతో కింది స్థాయి కేడర్లు కూడా పెద్ద సంఖ్యలో లొంగుబాటు పడ్డారు. డెడ్లైన్ లోపు మావోయిస్టు పార్టీ క్రియాశీలక నాయకత్వం దాదాపుగా లేకుండా పోయింది. అక్కడక్కడ కొన్ని కేడర్ ఉన్న స్వల్ప కాలంలోనే వారంతా లొంగిపోవడమో లేదా ఎన్కౌంటర్ అవ్వడమో జరిగే పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా ప్రస్తుతం దేశంలో మావోయిస్టు పార్టీ ఉనికి లేదని చెప్పొచ్చని స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే ఫార్మల్గా త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న మావోయిస్టు పార్టీ కీలక నేతలు గణపతి, మిసిర్ బెస్రా, పసునూరి నరహరిల చుట్టూ ఆసక్తి నెలకొంది. మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ గణపతి అడవిలో లేడని, పట్టణ ప్రాంతంలోనే ఉంటాడని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు.